హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు లైఫ్ స్టైల్. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇది వచ్చేసి జాతర అయిన నెక్స్ట్ డే లాగు. మేమైతే మా ఇంటి దేవునికి అయితే వెళ్తున్నాము. జాతర ఉన్న రోజే అక్కడ మెరుని అండ్ ఇది అన్నదానం అయితే చేపిస్తారు. ఇంకా ఆ రోజు మాకు జాతర ఉండడం వల్ల మేము వెళ్ళడానికి అయితే అవ్వదు. ఎవ్రీ ఇయర్ మాకు జాతర అయిన నెక్స్ట్ డే అయితే వెళ్తాము అక్కడికి. కార్లో ఇంక అందరూ వెళ్ళడానికి అయితే అవ్వదనేసి కార్లో కొంతమంది వెళ్తున్నారు. నేను మా బావ అయితే బైక్లో వెళ్తున్నాము. కార్ డ్రైవ్ వచ్చేసి మా తమ్ముడే చేస్తున్నాడు. కార్ డ్రైవింగ్ సరిగ్గా రాదు, ఇంకా నేర్చుకుంటున్నారు. అలా అందరం కలిసి ఇంటి దేవునికి అయితే వెళ్తున్నాము. మా ఊరి నుండి 4-5 కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఇక్కడ. ఇంకా ఫైనల్లీ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. పూజ అయితే చేపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి చందా అయితే ఇప్పించుకుంటున్నారు. ఎవ్రీ ఇయర్ ఇంత అమౌంట్ అనేసి వేసుకుంటారు. మెరుని సోమవారం మెరుని తీపిస్తారు కదా, దానికోసము అన్నదాన కార్యక్రమం కోసము ఇలా అమౌంట్ అయితే ఇప్పించుకుంటారు. ఇంకా మిగిలిన అమౌంట్ అయితే టెంపుల్ డెవలప్మెంట్కి అయితే పెట్టుకుంటారు. వేరే వాళ్ళు ఎవరు ఎక్కువగా రారు, అంతా మా రిలేషన్సే వెళ్తాము. సో ఫ్యామిలీ మెంబర్స్ నేమ్ అయితే రాపించుకొనేసి అమౌంట్ అయితే ఇప్పించుకుంటుంటారు. ఇంకా దర్శనం చేసుకొని భోజనం తినడానికి అయితే వచ్చేసాము. ఇక్కడ భోజనం తిని ఇంకా ఊరికైతే వెళ్తాము. మాకు కూడా ఇక్కడ వచ్చిన రోజే మా ఊర్లో కూడా మెరవన్ ఉంటుంది స్వామివారిది. ఇంకా ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. ఇది వచ్చేసి ఈవినింగ్ మా ఊర్లోది స్వామివారి మెరవన్కి అయితే డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఇంక ఇక్కడ చూడండి అన్నదానం అంతే జరుగుతుంది. ఈ ఇయర్ అయితే డ్రామా ఉందనేసి ఎక్కువ మంది అయితే వచ్చారు. ఎంతమంది ఉన్నారో చూడండి. ఈ విధంగా నీట్గా అందరినీ కూర్చోబెట్టేసి భోజనం అయితే వడ్డిస్తారు. ఇంక మేము కూడా కొబ్బరికాయ అయితే కొట్టించుకొని స్వామివారికి తినడానికి అయితే కూర్చున్నాము. నైట్ మెరూన్ అయితే ఉంటుంది. ఇంకా డ్రామా ఉంటుందనేసి మెరూన్ ఎక్కువసేపు అయితే తీయరు. ఇంక ఈరోజు అయితే 7:30కే మెరూన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు 9:30, 9కి అయితే స్టార్ట్ అవుతుండే. ఇంకా డ్రామా ఉందనేసి త్వరగా అయితే స్టార్ట్ చేశారు. మేము కూడా స్వామివారికి దండం అయితే పెట్టుకొని వారి నీళ్ళు అయితే పోసాము. నీళ్ళు కూడా ఎక్కువగా పోయనివ్వట్లేదు, డ్రామా చూసే కూర్చొనేకి ఇబ్బంది అవుతుందనేసి. పాలకావడైతే నిన్న వచ్చింది కదా, ఇంక ఈరోజు నైట్కి నైటే ఇలా పైలకైతే వచ్చేసి వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడి నుండి స్వామివారి మెరవన్ అయితే కంటిన్యూ అవుతుంటుంది. ఈసారి అయితే చాలా త్వరగా అయితే మెరవన్ ముగిచ్చేశారు. ఇంకా 9 to 9:30కి డ్రామా అయితే స్టార్ట్ అవ్వాలి కదా,
ఇంకా లోపు మెరూన్ అయితే కంప్లీట్ అయిపోతే బాగుంటుందనేసి సరే అయితే తక్కువ టైంలోనే ముగిచ్చేశారు. ఇక్కడైతే ఆడదేవత కొల్లాపురమ్మ అనేసి ఉంటుంది. ఆ అమ్మవారికి అయితే పూజ చేస్తారు. ఇంకా అమ్మవారికి కూడా పూజ అయిన తర్వాత ఇక్కడే కొద్దిసేపు అమ్మవారి ముందరే కొన్ని మాటలు అయితే చెప్తారు. స్వామివారి మీద మాటలు అండ్ పాటలు కూడా పాడతారు. ఇంకా మే మీదకి వచ్చేసి పాలకావుడు అయితే వెళ్తుంది. ఇంకా పాలకావుడు వెళ్ళిన తర్వాత ఇంకా స్వామివారి మెరవను కూడా స్టాప్ చేసేస్తారు. స్వామివారు వెళ్ళే దారిలో అయితే డ్రామా స్టేజ్ వేశారు. స్వామి వెళ్ళడానికైతే పక్కన దారి అయితే చేశారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కొబ్బరికాయ కొట్టించే వాళ్ళు కొట్టించేసి ఇంకా స్వామివారిని గుడి లోపలికి అయితే కూర్చోపెట్టేస్తారు. ఆ లోపు ఇక్కడ డ్రామా అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈసారి స్వామివారి మెరవన అయితే చాలా త్వరగా అయితే అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మరికొన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. మరి ఒక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.